అందరికీ నమస్కారం. జై తెలంగాణ కాంగ్రెస్. నాకు అందిన సమాచారం సోషల్ ద్వారా మీకు అందించాలని. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై విపక్ష సీఎం రేవంత్ రెడ్డి గారు 2 కీలక నిర్ణయాలు. హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వము విపక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర హక్కులను కాపాడేలా బుధవారం నాడు అసెంబ్లీలో తీర్మానము ప్రవేశపెడతామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కుర్చీ బచావ్ బడ్జెట్ లాగా ఉందని విమర్శించి గుప్పించారు. ఇంత కక్షపూరితంగా బడ్జెట్ గతంలో తాను ఎప్పుడూ లేదన్నారు. తెలంగాణ ఓట్లు సీట్లు మాత్రమే బీజేపీకి కావాలని ఎన్నికలకు ముందే చెప్పిన విషయాలన్నీ మరొకసారి సీఎం రేవంత్ గారు గుర్తు చేశారు. ఇది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయాన్స్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల కక్షపై అసెంబ్లీలో కుర్చీలకు తీర్మానం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు సూచించారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసన చేయాలి. కేంద్ర బడ్జెట్ కక్షపై పార్లమెంట్, అసెంబ్లీలో కార్యాచరణ ఉంటుంది. బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు బానిసలలాగా కాకుండా తెలంగాణ పౌరునిగా ఆలోచించాలి. పునర్జీవన చోటులో తెలంగాణకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదు బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు చెప్పాలి. కేంద్రము నిధులు ఇవ్వకున్నా మా ప్రణాళికలు మాకు ఉన్నాయి. మోదీ పెద్దన్నలాగా కనిపించడం లేదు అని రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. మా ప్లాన్ ఇది అన్నారు. కేసీఆర్ గారిపై ఇలా ఇదే మీడియా సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ గారు సౌత్ ఇండియాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్ కక్షపై కలిసి వచ్చింది ఎవరు, చీకటి ఒప్పందాలు చేసుకుంది ఎవరు అనేది రేపు తెలియబోతుంది. కేసీఆర్ గారు సభకి వస్తే తెలంగాణ ప్రజల కోసం నిలబడుతున్నట్లు, లేదంటే కిషన్ రెడ్డి గారితో కలిసి ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చా? దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం పెట్టాలని అనుకున్నాను. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ విషయం మాట్లాడాను. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలు ఓట్లు వేసే యంత్రాలుగా కనిపిస్తున్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకువచ్చారు.